ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో భారత న్యాయ వ్యవస్థలో ఇది ఒక బెంచ్ మార్క్ లాంటి మార్పు అని మనం చెప్పుకోవచ్చు. సో అది ఏంటిది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం. సో మొదటగా బ్యానర్ రీడింగ్ చూసుకుంటే, ఇక సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలకును భారత న్యాయ వ్యవస్థలో మరో కీలక సంస్కరణ. సో ఇక టాపిక్లోకి వెళ్తే, విలువైన కోర్టు సమయాన్ని ఆదా చేయడంతో పాటు కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రస్తుత సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ న్యాయ వ్యవస్థలో మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అత్యవసర మెన్షన్లపై నిర్ణయం తీసుకునే ఆయన సుదీర్ఘ వాదనలకు చెక్ పెడుతూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. కేసుల విచారణ తీరును సమూలంగా మార్చాలనే ఉద్దేశంతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన విధి విధానాలను, మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం సీనియర్ న్యాయవాదులు, అడ్వకేట్ ఆన్ రికార్డ్ తమ వాదనలకు ఎంత సమయం కావాలో విచారణకు ఒకరోజు ముందే ఆన్లైన్ పోర్టల్ ద్వారా కోర్టుకు తెలియజేయాలని స్పష్టం చేసింది. వాదనలకు 3 రోజుల ముందే తమ వాదనల సారాంశాన్ని రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. డెడ్లైన్ తప్పనిసరిగా పాటించాలని, కోర్టు కేటాయించిన సమయం ముగియగానే వాదనలు ముగించాలని ఉత్తర్వులో తెలిపింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది దేశ న్యాయ వ్యవస్థలోనే అతిపెద్ద భారీ సంస్కరణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరందరూ కూడా చాలా సందర్భాల్లో చూసే ఉంటారు. కొన్ని సందర్భాల్లో మెయిన్ టాపిక్ అంటే కూడా దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కానీ, దానికి సంబంధించినటువంటి మిగతా కేసెస్ని క్రోడీకరించి వాళ్ళు చెప్పేటప్పుడు చాలా సమయం తీసుకుంటారు. కొన్ని గంటలు, కొన్ని రోజుల పాటు తీసుకుంటుంటారు. సో అదేవిధంగా వాళ్ళు సమర్పించే మెటీరియల్ కూడా బండిల్స్ కానీ, బుక్లెట్స్ కానీ చాలా విపరీతంగా ఉంటుంది. సో అదేవిధంగా ఈ వాదనలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో, ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుందో అని తెలియక ప్రస్తుతం సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులలో కోట్లాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో ఆ కేసులన్నీ కూడా త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఏదేమైనా కానీ భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ గతంలోనే ఒక సంస్కరణ తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ నూతన సంస్కరణ తీసుకురావడం అనేది చాలా సంతోషించిన పరిమాణం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇక నుంచి ఏ న్యాయవాదైనా ఎంతసేపు మాట్లాడతారని ముందే కోర్టుకు చెప్పడం, ముందే దానికి సంబంధించిన 5 పేపర్స్ మినిమం తోటి కూడుకున్న వాళ్ళ వాదనలని రాతపూర్వకంగా కోర్టుకు అందించడం అనేది ఖచ్చితంగా ఇది చాలా శుభసూచకం అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల చాలా సమయం ఆదా అయిపోయి మెయిన్ పాయింట్స్ మీదనే వాదనలు జరిగి, సో న్యాయవాదులు వారి యొక్క సమయాన్ని ఖచ్చితంగా పాటించేస్తే ఖచ్చితంగా తొందరగా జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క కొత్త సంస్కరణ తీసుకొచ్చినట్టుగా కనబడుతుంది. సో ఏదేమైనా కానీ ఇది న్యాయ వ్యవస్థని మార్చే దిశలో ఉన్నట్టుగా కనబడుతుంది. సో చూడాలి మరి రానున్న రోజుల్లో దీని ప్రభావం న్యాయ వ్యవస్థ మీద ఎలా ఉంటుందన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.